వెన్నెల దగ్గరికి వద్దాం, మీ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీలో యాక్టింగ్ ఎలా చెప్పాలి, ఒక కన్నింగ్ ఫ్రెండ్. ఒకవేళ అంటే మీ తప్పు బయటపడిపోయిన ఆ మూవీలో అయితే ఏంట్రా అది దేవా, నేను కాదు. మీరు కాదు, ఆ క్యారెక్టర్ చెప్తున్నా. ఆ తర్వాత కానీ ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి. అంటే మీ ఫస్ట్ మూవీ కాబట్టి మీ హోంవర్క్ ఏంటి దానికి? ఎప్పుడు యాక్ట్ చేయలేదు, మేబీ ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ చూసుంటారా కూడా, చూసున్నారా? యాక్చువల్లీ ద టూ థింగ్స్ దేర్. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ హావ్ సీన్ ఎ పర్సన్ హూ స్మోక్స్ వండర్ఫుల్లీ. అంటే అయ్యో మీకు భలే కాల్స్తాడు సిగరెట్ అన్నట్టు ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్, బట్ ఇట్ అట్రాక్ట్స్ ద వే హీ డస్. ఓకే, అయితే నా క్యారెక్టర్ అలాంటిదే. నేను చేసే పని పక్కవాడు చూసి అసలు ఫిదా అయిపోవాలి అన్నట్టుంది. ఓకే, సో అలాంటి క్యారెక్టర్. అండ్ దానికి నేను చేసిన హోంవర్క్ అంటే ఎలాగా బాగా తాగాలి సిగరెట్ అనేది హోంవర్క్. అంటే బికాజ్ ఐ డోంట్ స్మోక్ ఎట్ దట్, ఐ డోంట్ స్మోక్. సో I have to try it out. I have to make sure that what I do is just charismatic. బాగా అసలు ఇబ్బంది చేశాడు రేడు అనే ఫీలింగ్ వస్తే నా యాక్ట్ పూర్తయినట్టు. బట్ ఇట్ వాస్ అ రాంగ్ థింగ్ టు డూ. అంటే సోషల్గా చూసుకుంటే సిగరెట్ తాగటాన్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. దట్స్ నాట్ ది ఇంటెంట్. బట్ దానిలో ఉన్న హోంవర్క్ ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్. అది తెలంగాణలో ఉండే ఒక ముస్లిం క్యారెక్టర్. సో వాట్ ఆర్ దేర్ నార్మల్ యూనో పారామీటర్స్? వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ అంటే నాకున్న చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్, 2 మళ్ళీనేమో హైదరాబాద్లో. సో ఐ నో తెలంగాణ, ఉర్దూ మిక్స్ హిందీ, మళ్ళీనేమో తెలుగు, అన్నీ ఇట్స్ ఎ మ్యాషప్ ఆఫ్ థింగ్స్ కదా. సో నేను అక్కడక్కడలా వాడాను అనమాట. మళ్ళీ యూఎస్లో ఉంటే యూఎస్లో ఏంటి, మళ్ళీ హోంవర్క్ అని అంటున్నారు కదా. నేను ఐ యూస్ టు బై ద టీ-షర్ట్స్ అండ్ ఆల్ ది కాస్ట్యూమ్స్, ఐ బాట్ దెమ్. ఐ షాప్ దెమ్ ఇన్ పంజాగుట్ట, ఐ షాప్ దెమ్ ఇన్ చార్మినార్, ఐ షాప్ యాక్సెసరీస్ అని నేను కొనుక్కున్నాను ఇక్కడ. ఎందుకు అంటే క్యారెక్టర్ నాకు తెలిసినందుగా ఇంకా వేరే వాళ్ళకి అదర్ దెన్ దేవా హూ యూనో నాట్ డెలిగేటెడ్, వాట్ యూ కాల్, నాకు క్యారెక్టర్ అంతా డౌన్లోడ్ చేస్తాడు అనమాట. సో ఇంక నాకు తెలుసు తనకి ఏం కావాలో తెలుసు. సో దాని మీద నేను షాప్ చేసుకున్నాను. సో ఇఫ్ యూ నౌ వాచ్ ద మూవీ, టీషర్ట్ మీద రాసిన రాత కూడా ఆ రోజు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. దట్ ఈస్ ద వెరీ ఇంట్రడక్షన్ ఆఫ్ మీ. నా క్యారెక్టర్ ఏంటో సగం అక్కడ తెలుస్తుంది. తర్వాత ఒకసారి పార్వతీ మెల్టన్, ఐ మీన్ పావని అనే క్యారెక్టర్తో మిస్బిహేవ్ చేసినప్పుడు, ఐఎమ్ వాచింగ్ యూ. ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ అ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ వాట్ ఐ డూ ఇస్ బికాస్ ఆఫ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. సో అలానే ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ మూవీస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ క్యారీ చేస్తుంటారు ఇంటికి కూడా? లేదు, చేయరు. అక్కడ సెట్ అయిపోతుంది, సెట్లోనే వదిలేదు. సెట్లో అంటే ఇంటికి క్యారీ చేస్తానా అనేది ఐ డోంట్. ఇట్స్ నాట్ దట్ ఐ క్యారీ ఎనీథింగ్ విత్ మీ away from that. But yeah, sometimes if you're doing 3-4 characters at the same time in the same zone, koddiga I think it is a hangover. It is not my intent to carry it with me, but it is a hangover. అది నాకు మొన్న ఒకసారి అనిపించింది. ఎప్పుడు అసుర, క్షణం, క్రిమినల్స్ 3 సినిమాలు ఒకేసారి చేస్తూ ఉంటే మైండ్ ఒకలా తయారైంది అనమాట. ఏంట్రా ఇమీడియట్ గా దేవుడి దయ వల్ల ఆ టెర్రర్ అనే సినిమా చేశాను. ఆ టైంకి టెర్రర్ ఇస్ అ కంప్లీట్లీ ఇన్నోసెంట్ గాయ్, నాట్ ఇన్నోసెంట్ బట్ హీ వాంట్స్ టు బి సంథింగ్ గుడ్ పర్సన్, serve as a police. He's always excited by looking at Srikanth, who's a very good policeman. సో అలాంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లాగా తయారవ్వాలి నేను అనుకునే క్యారెక్టర్ అది. సో మంచోడు కదా, ఈ 3 క్యారెక్టర్లకి కౌంటర్ బ్యాలెన్స్ అనమాట అది. యా, ఐ థింక్ ఎస్. సో ఇట్ వాస్ ఫన్, అమేజింగ్. అంటే నాకు ఫన్ ఎక్కడ వస్తుందంటే ఈరోజు ఇది చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ అది చేస్తూ ఉంటే యా, ఐ హ్యావ్ ఫన్. అండ్ ఇంకొకటి, మీరు కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పుడు
ఆడియన్స్ ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యే ఆడియన్స్ ఏంటంటే క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని తిట్టుకుంటారు. అవును. అండ్ నెక్స్ట్ మూవీకి కూడా మీరు పాజిటివ్గా కనిపించిన బయటికి రాడు. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇట్స్ హౌ వెల్ యూ డూ ద పాజిటివ్ క్యారెక్టర్ ఆల్సో. పాజిటివ్ క్యారెక్టర్ నిజంగా చాలా బాగా చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు ఇంటికి. అయితే దానిలో ఇంకో విషయం ఏంటంటే పాజిటివ్ క్యారెక్టర్ అంత బాగా రాయాలి, అంత పాజిటివ్గా రాయాలి. అయితే యూజువల్గా ఏమవుతుందంటే ఒక స్టోరీ చెప్పేటప్పుడు హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూ, విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, హీరోస్ క్యారెక్టర్, విలన్స్ క్యారెక్టర్. జనరలీ హీరోస్ క్యారెక్టర్ ఇస్ అ నైస్ గాయ్ యూజువల్, అంటే తను పాజిటివ్, ఎండ్ ఆఫ్ ద డే హీల్ బీ పాజిటివ్ కదా. విలన్ అంటే జనరల్గా మీకు నెగిటివిటీ చూపించుకోవచ్చు వాళ్ళంతా, బట్ విలన్కి హీరోకి మధ్యలో ఉండే పాజిటివ్ క్యారెక్టర్స్కి అంత పాజిటివ్ ఉండదు, చాలా తక్కువ ఉంటాయి. సో నేను నా పాజిటివిటీ అనేది ఆ క్యారెక్టర్స్ లిమిటేషన్సే కొంత పాజిటివ్ ఉంటాయి, విపరీతంగా పాజిటివ్ ఉండవు అనమాట. ఆ విలన్ని బ్యాలెన్స్ చేసేంత పాజిటివిటీ దీంట్లో ఉండదు. సో అక్కడ కొద్దిగా సో క్యారెక్టర్ ఇస్ రిటర్న్ దాట్ వే. ఒక్కోసారి ఏమవుతుందంటే సెకండ్ లీడ్ క్యారెక్టర్స్ కానీ, ఒక్కోసారి సాక్రిఫైసింగ్ క్యారెక్టర్స్ కానీ కొన్ని ఉంటాయి. దాంట్లో యూ కెన్ డూ ఇట్, యూ కెన్ పర్ఫార్మ్. అండ్ దెన్ అంటే సునీల్ గారు ఉన్నారు, ఆయన మాస్ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాలాంటి వాడికి అలాంటి క్యారెక్టర్ ఇస్తే కొద్దిగా హే నేను చూడు చెడ్డోని కాదు, మొత్తం చెడ్డోని కాదు, చాలా మంచండి ఇక్కడ అని చెప్పి చెప్పొచ్చు, చేయొచ్చు. సో సమ్ డే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యాజ్. మీరు అలా మీ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ ఇచ్చి మీరు చేసినప్పుడు ఆడియన్స్ యాక్చువల్ మిమ్మల్ని తిట్టుకుంటున్నారంటే మీరు 100% మీరు ఇచ్చినట్టే కదా, మీ 100% ఆ క్యారెక్టర్కి. సో అది మీరు పాజిటివ్గా తీసుకుంటారా? వాళ్ళు పాజిటివ్గా తీసుకోవట్లేదు దాని తర్వాత అంటే మీరు 100% మీరు ఇచ్చినట్టే కదా క్యారెక్టర్కి. నేను 100% ఏ క్యారెక్టర్కైనా ఇస్తాను. దట్స్ ఐ గివ్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ మీ, be it 100, 110, 200, 300 or whatever is in me, I'll give it. I don't even have a percentage for that. అయితే ఏంటి అంటే కరెక్ట్గా, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ లైన్ విత్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్, బికాస్ హీ ఈస్ ద క్యాప్టెన్ అండ్ హీ హ్యాస్ సీన్ ద మూవీ, నోబడీ ఎల్స్ హ్యాస్. నేను సినిమా చూడలేదు, నేను నా క్యారెక్టర్ మాత్రమే చూశాను, బట్ ఆయన మొత్తం బిగ్ పిక్చర్లో చూశాడు నేను ఎక్కడెక్కడ వస్తున్నాను, ఏం చేస్తున్నాను, దానివల్ల ఆయన స్టోరీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఆయనకు కావాల్సిందే నేను ఇస్తూ ఉంటాను. ఎంతో ఉన్నా దాన్ని ఐ ప్లే ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్. సో దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు డూ. సో అయితే ఏంటంటే ఐ హ్యావ్ నాట్, దానివల్ల నాకు చెడవుతుందా, మంచి అవుతుందా, ఏమవుతుంది, దీని నుంచి నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏంటి అంత నేను ఆలోచించలేదు. జనరల్గా క్యారెక్టర్ ఏంటి, ఆయనకి ఏం కావాలి, ఆయన పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయనకి వీ విల్ గివ్ హిమ్ వాట్ హీ వాంట్స్ ఎంటైర్లీ. దట్ డే మై వర్క్ ఇస్ డన్. మై వర్క్ ఆర్ మై వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ టు డెలివర్, ఇట్ ఈస్ హిస్ కాల్. సో దాని అవుట్కమ్ ఏంటి, దీనివల్ల నా ఇమేజ్ ఏమైనా అవుతుందా, ఇమేజ్ అంటే ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుందా, లేకపోతే ఇలా అవుతుందా అలా అవుతుందా అంత ఆలోచించను. అయితే అయ్యింది, దాన్ని మళ్ళీ ఇలా కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంకేమైనా చేయాలంటే. సో అండ్ మీ నెగిటివ్ షేడ్ అన్న కదా, అది నెగిటివ్ అని కూడా అనలేము. నేను మీ చూసిన క్యారెక్టర్స్ అది సిచ్యువేషన్, మామూలుగా రియల్ లైఫ్లో అలాంటి పర్సన్సే ఉంటారు, కానీ మన మూవీ చూసినప్పుడు ఎక్కువ హీరోతో రిలేట్ చేసుకొని నేను హీరోని అనుకుంటాడు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో తన లైఫ్లో తను అది ఫేస్ చేసి ఉంటాడు, కానీ తను విలన్ అనుకోడు కదా. సో మీ షేడ్స్ ఎలా ఉంటాయంటే ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. సో మేబీ అది విలన్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ కూడా ఉంటారు, అలా ఉంటాయి మీ క్యారెక్టర్స్. యాక్చువల్లీ రైట్, యూ హ్యావ్ రియలీ పిక్డ్ అప్ రైట్ నైస్ పాయింట్. అది అంతే, చాలా ఎక్స్ట్రీమ్ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్, బట్ జనరల్ క్యారెక్టర్స్ అవే. వెనలా ఉంటే స్టూడెంట్ వాడికి చిన్న ఈగో ఉంది, రే ఎప్పుడు నువ్వేనా అంటే అమ్మాయి కూడా నీకే పడుతుంది, నువ్వే బాగా చదువుతావు, అన్నీ నువ్వేనా, నేను చూడు ఎట్లా ఉన్నాను, తన పర్సనాలిటీ. రాఖీ అనే దాంట్లో డౌరీ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యాడ్. నేను అన్నాను కృష్ణవంశీ గారితో, సార్ ఏంటి సార్ ఇది, ఇప్పుడు కూడా డౌరీ ఏంటి సార్ అన్నాను నేను. అప్పుడు ఆయన నాకు స్టాటిస్టిక్స్ చూపించారు, యాక్చువల్లీ నీకేం తెలుసు అని చెప్పి లిటరలీ చూపించారు అనమాట. ఐ వాజ్ సర్ప్రైజ్. ఇంకా ఇలాగా అంటే ఉందని తెలుసు, ఒక ప్రాబ్లం ఎప్పుడు ఉంది అక్కడ అని తెలుసు, కానీ ఆయన చెప్పేటప్పుడు అసలు అర్థం కాల నాకు, నిజమా అనే టైప్లో.
ఎందుకంటే నువ్వు ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు యూఎస్ నుంచి, ఐ మీన్ ఫ్రమ్ యూఎస్ అనేది ఉంది కదా. సో యూఎస్లో కూడా నిజంగా డౌరీ ఇవ్వనందుకు ఐ కెన్ షో యూ వేర్ దే హ్యావ్ బయట భార్యని బయట చల్లో నుంచో పెట్టేసిన రోజులు ఉన్నాయంట. కంప్లీట్గా ఆల్ త్రూ ద నైట్ షీఈస్ బీన్ లెఫ్ట్ అవుట్ బికాస్ షీ హెస్ నాట్ గివెన్ డౌరీ అని. నేను ఇంకా ఆయన స్టాటిస్టిక్స్ మనమే అయిపోయింది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఓవరాల్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ అసురా అంతే క్షణం ఒక్కటే కొద్దిగా ఓవర్ ది బోట్. అలాంటి మనిషిని చూడలేదు, అలాంటి మనుషులను ఎక్కువ మనం చూడం. కాకపోతే జయమునిష్ చెమ్రా ఇట్ ఈస్ నేను అడిగాను, బ్రో ఐఏఎస్ ఆఫీసర్ బ్రో మరి దారుణం కూడా బాగుంటుంది కరెక్ట్ కదా అంటే, రవి గారు మీకు అర్థం కావట్లేదు, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు, దే ఆర్ దేర్ హూ ఆర్ హియర్ టు మన అడ్మినిస్ట్రేషన్ని అలా కాపాడతారు డెఫినెట్గా. కంట్రీ వాళ్ళ చేతిలో యూనో రియలీ దే హ్యావ్ టు రన్ ద కంట్రీ కదా. అలాంటిది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి హీ హాజ్ యునో త్రూ అట్ మీ కొన్ని క్యారెక్టర్స్. అవునా అన్నాను, అంటే కోఇన్సిడెంటల్, ద క్యారెక్టర్స్ విల్ బి కోఇన్సిడెంటల్ బట్ దెర్ ఆర్ పీపుల్, దే ఆర్ పీపుల్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే అంతే కరెక్ట్. ప్రొఫెషన్ తన పెరిగిన సర్కమ్స్టాన్సెస్ కానీ అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి తన మీద. యా ప్రొఫెషన్ వేరే, ప్రొఫెషన్ వరకు హీ స్టిల్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, మంచిగానే పనిచేస్తాడు. జయమునిష్ చెమ్రా కూడా నేను వర్క్ మామూలుగానే చేసుకుంటా, కాకపోతే వర్క్ బయటకు నేను కొద్దిగా చెడ్డండి. సో యా ఫనీ ప్లేసెస్, నైస్ క్యారెక్టర్స్, రేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నాకు నచ్చేది ఏంటి అంటే విరోధి అనే సినిమా చేశాను, దాంట్లో నక్సలైట్ చాలా మంచోడు. ఓకే, ఇంకోసారి అనే సినిమా కానీ లేకపోతే బొమ్మరిల్లో కానీ ఫ్రెండ్, నార్మల్ గుడ్ ఫ్రెండ్. నేను జల్సాలో నక్సలైట్ చేశాను. దీంట్లో ఏంటిది అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు. బట్ దే హ్యావ్ దేర్ వాల్యూస్ ఫార్ ఇట్. దెర్ ఈస్ అ రీజన్ వై దే ఆర్ వాట్ దే ఆర్. And they think which is right, and they because of their circumstances. So అది చూపించారు. మళ్ళీనేమో ఇక్కడ టెర్రర్లో ఒక పాజిటివ్, ఇలా అవ్వాలి అనుకునేవాడు. గాజీలో పాజిటివే, ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు డై ఫర్ మై కంట్రీ, ఐఎమ్ దేర్. సో దీస్ ఆర్ I'm happy that I am doing the balance of both, and I'm also happy that they're taking me for that. నెగిటివ్ అని ఆపట్లేదు, మరి అలా అయితే ఇవన్నీ వచ్చేవి కాదు. నెగిటివ్ అని ఆపేస్తే ఇవన్నీ వచ్చేవి కాదు. బట్ ద ఎక్సర్సైజ్, ద ఫన్ పార్ట్ ఏంటంటే రెండిట్లో ఎక్స్ట్రీమ్స్ తీసుకెళ్తున్నారు. రాబోయే 2-3 సినిమాల్లో కూడా దెర్ ఇస్ అ బ్యాలెన్స్. ఐ కెనాట్ డిస్క్లోజ్ యూ వెదర్ ఐమ్ అ గుడ్ గాయ్ ఆర్ అ బ్యాడ్ గాయ్ బికాస్ ఆఫ్ ది ఏమంటారు ద స్టోరీ యూనో, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. అది నాకు చాలా నచ్చుతుంది. ఐ థింక్ ఐఎమ్ నెక్స్ట్ 3-4 మూవీస్లో ఇదేంటి ఇది మంచోడా చెడ్డా, మంచోడా చెడ్డా లాస్ట్ లాగా ఉంటుంది, స్టోరీని నడిపిస్తూ ఉంటుంది. సో కథానాయకుడు ప్రతినాయకుడు కాకుండా మధ్యలో కథను చిన్నగా ఒక తప్పుదోవ పట్టించే మనిషిలాగా నన్ను మాత్రం యాక్సెప్ట్ చేశారు. ఐ థింక్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు, తెలుగు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది. సో I'm having fun and I'm waiting for a couple of movies actually. Praveen Sattaru and Rajshekhar గారి ఒకటి, మళ్ళీనేమో నెపోలియన్ అని ఆనంద్ రవి, that's a wonderful character. There are a couple of more, not started shooting yet, so it's not right to disclose, but yeah. ఇంకోటి సత్య మూవీ ఒకటి చేస్తున్నాను, సత్యదేవ్ తనది, రఘు కుంచేసి ప్రొడ్యూసర్, ప్రదీప్ అనే డైరెక్టర్ అనమాట. దాంట్లో కూడా yeah, we both are cops. So మీతో మాట్లాడుతుంది ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మీ దేవకట్ట గారిది. మీరు అదే ప్రస్థానంలో స్టార్టింగ్ వస్తుంది కదా, ఈ సినిమాలో హీరోలు సిచ్యువేషన్కి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు నటించడం, రెస్పాండ్ అవ్వడం. నిజంగా అదే, దట్ ఈస్ యాక్టింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఆయన అలా కథలో రాసుకున్నారు, కానీ ప్రస్థానంలో నాకు నటన అంటే బీయింగ్ ఇన్ దట్ జోన్ ఇస్ వాట్ ఐ యామ్, వాట్ ఇస్ ఫన్ ఫర్ మీ. అదర్వైజ్ ఐ డోంట్ నో. అండ్ దేవకట్ట గారితో మీ అసోసియేషన్ చెప్పండి. దేవ ఇస్ అంటే ఇఫ్ ఐఎమ్ దేవకట్ట గారు ఎలా చూశారు, ఎలా మిమ్మల్ని కాస్ట్ చేశారు ఆ మూవీలో? అదా ఒక 3-4 years ముందు నేను ఆయనకు ఆడిషన్ చేశాను ఒక రోల్కి. ఎవరో దేవా అనే ఆయన ఒక టెలిఫిల్మ్ లాంటిది షార్ట్ మీన్ తీస్తున్నారు అంటే వెళ్ళాను. వలస అనే సినిమా అనమాట, వలస అని.
దానికి వెళ్తే అన్ఫార్చునేట్లీ కాస్టింగ్ వాజ్ ఆల్ డన్ బై దెన్. నేను వెళ్ళే టైంకే లేట్, 2 months లేట్ అది. రవి ఏం లేదు రవి, మొత్తం అంతా అయిపోయింది, సో ఐ క్యాంట్ హెల్ప్ యూ అంటే నేను బ్రో ఐ మీన్ దేవ అలా కాదండి, జస్ట్ మీరు ఆడిషన్ తీసుకోండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే యూ విల్ టెల్ మీ వాట్ టు ఇంప్రూవ్ ఆల్సో. సో అంటే సరే అయితే అని చెప్పి హీ టుక్ అన్ ఆడిషన్. అది హీరో రోలే ఆడిషన్. ఐ డిడ్ ఫైన్. సో హే అరే నాకు కొద్దిగా ముందు ఉండుంటే బాగుండేది, బికాజ్ ఆ రోల్ నేను చేస్తున్నాను ఎవరు లేక. I would have concentrated more on direction at that time. I'm like, okay, well, missed is missed. But he said, next time when I do a movie, whenever I do a movie, I'll call you. And he called. Yes. Yeah. So that's how I got casted in Vendla. Hi, this is Ravi Verma. And congratulations to iDream Movies for crossing 700 million views plus. So, congratulations, congratulations, congratulations. Thank you.